హలో అండి, అందరికీ నమస్తే. నేనైతే ఈరోజైతే తెలంగాణ మురుకులు చేస్తున్నాను. ముందుగా అయితే నేను ఈరోజు రెసిపీ వచ్చి మినప్పప్పు అయితే ఈ గ్లాస్ తీసుకున్నాను. నేనైతేని ఇది గ్లాస్ ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకుని నానబెట్టుకుని ఒక అరగంట దాన్ని కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్లు రానిచ్చి మిక్సీ పట్టేసుకోవాలి. ఇది పేస్ట్ కింద ఇలా ఉండాలి. పేస్ట్ కింద ఇది మెత్తగా పెట్టేసుకోవాలి. దీంట్లోని 2 గ్లాసులు వాటర్, ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు వాటర్ వేసుకొని మిక్సీలో పట్టుకోవాలి. చాలా తక్కువ టైం పడుతుంది దీనికి. ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఏ గ్లాస్ చోటి నేను మినపప్పు తీసుకున్నాను కదా, అదే గ్లాస్ చోటి 3 గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలి. కరెక్ట్ కొలతలతో తీసుకోవాలి. ఇదైతేని అంటే 3 గ్లాసులున్నర వేసుకోవచ్చు దీంట్లోని. నేనైతే 3 గ్లాసులు వేస్తున్నాను బియ్యం పిండి. ఇందులో నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకున్న వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో వాము కూడా వేసుకుంటున్నాను, 1 స్పూను. తెలంగాణలో అయితే అల్లం పేస్ట్ వేసుకుంటారు. నేనైతే ఫ్రెష్గా చేసుకున్నది పసుపు వేసి చేసుకున్నాను. నేను 1 స్పూన్ వేసుకున్నాను. నేను ఇందులో గ్రీన్ చిల్లీ కూడా ఒక 5-6 గ్రీన్ చిల్లీ మిక్సీ పట్టేసుకున్నాను. సాల్ట్ అయితే రుచి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులో నేనైతే మంచిగా ఇదంతా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలిపేసుకోవాలి. గోరువెచ్చని వాటర్ వేసుకొని మరీ నీళ్ళు మసలనివ్వకూడదు. ఆయిల్ లాగేసి మురుకులకి. నాకు ఈ మురుకులు అయితే మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇదైతే ట్రై చేస్తున్నాను. నేనైతే ఇది సెకండ్ టైం ఇది నేను ట్రై చేసేది. ఫస్ట్ టైం కూడా చాలా బాగా వచ్చినాయి మురుకులు ఇవి. ఇక్కడ తెలంగాణలో అయితే అల్లం పేస్ట్ అది వేసుకుంటారు. ఇక్కడ నేనైతే గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. కారం గుంటకి కారం కూడా వేసుకోవచ్చు. ఇందులోని కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్మాటే వాటర్ వేసుకోకుండా కలిపేసుకోవాలి దీన్ని. మెత్తగా సాఫ్ట్గా ఉంది కదా, సాఫ్ట్గా కలిపేసుకోవాలి దీన్ని మంచిగా. కవర్ కప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి 10 నిమిషాలు. అంతలోకి ఆయిల్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి. నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ 1 kg వేసుకుంటున్నాను. ఇందులో అయితే నేనైతే గిన్నెలోకి తీసేసుకున్నాను. దీనికి జంతికలు చేసుకుంటాం కదా, దానికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి లోపల. దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ రుద్దేసుకోవాలి బాగాను. కొద్దిగా ఆయిల్ ఒక ముద్ద తీసుకొని సరిపోనంత పిండి దీంట్లోకి. చూసారు కదా, చేతికి కూడా పెద్దగా అంటుకుంటా లేదు. మినప్పిండి వేస్తాం కదా, దానివల్ల అంటుకోదు మనకి. పిండి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో పట్టేసుకున్నాను కదా, ఆయిల్ ఎక్కాక అట్లా వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కింది కదా, ఇప్పుడు దీన్ని రౌండ్గా వేసేసుకోవాలి.
మనం ఒక మాట దీంట్లో పెట్టేసుకుంటే దానికి సరిపోనంత వచ్చేస్తుంది. ఆయిల్ పీల్చుకుంటానికి పేపర్ వేసుకున్నా. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది ఇలాగ వస్తుంది కదా, ఇదంతా ఆగిపోతుంది. ఇదంతా ఆయిల్ కూడా ఇలా బబ్బులు లాగా వస్తున్నాయి కదా, అది శుభ్రంగా అయిపోయాక అప్పుడు తీసుకోవాలి. అలా తీసుకుంటే అప్పుడు ఎగ్ పని అని అర్థం మనకి. మనం అలా కాకుండా కూడా ఇలాగా ప్లేట్లు వేసేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవచ్చు. అవి అవనప్పటికీ మనం ఈ ప్లేట్లో పెట్టాలి. చూసారు కదా, ఇలాగా ఇవి తీసేసుకుని అవి అయిపోయిన వెంటనే ఇవి దాంట్లో వేసేసుకోవచ్చు. మనం ఇవైతే వేసుకొని తీసేసుకుంటున్నాం దాంట్లోకి. ఇంకా చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ అయితే అంత మంచిగా అనిపించవు. ఇవి సమానంగా ఎగినవి. మిగతాయి కూడా ఇందులో ఒక్కొక్కటి తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. రెండో మాట కూడా వేసాను కదా, ఇవి కూడా ఇంకొక 2 నిమిషాలు అయితే ఇవి కూడా వేసిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మినప్పప్పు వేసుకుని చేసుకుంటే మనం ఆయిల్ కూడా పెద్దగా పేర్చదు ఈ మురుకులకి. ఇవి కూడా వేసుకొని ఇంకా చూస్తారు కదా, మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ రాకూడదు, ఇవి లైట్ రంగులో ఉండాలి. చూసారు కదండి ఎంత బాగున్నాయి, ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. బాగా వేగినాయి, బాగా డ్రైగా అయినాయి. ఇందులో అంటే ఆయిల్ కూడా పెద్దగా పేర్చలేదు అసలు. ఆయిల్ కూడా చూడండి, చేతికి కూడా అంటుకుంటా లేదు. ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, అంత బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలాగన్నీ చేసుకుంటేనే. ఈ మురుకులు చాలా చాలా బాగున్నాయి, కదిరిపోతే వేరే లెవెల్లో ఉంటాయి ఈ మురుకులు అయితేనే. ఇలా చేసుకుంటే కరెక్ట్ కొలతలతో చేసుకుంటేనే ఇవైతేనే. ఈ మురుకులు వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. మీకు నచ్చితేనే వీడియోని ఒక లైక్ వేసుకోండి. బాయ్ అండి.